గాయ్స్ మాతోనైతే అన్ని కార్స్ అయితే అవైలబుల్ ఉంటాయి. ఇప్పుడు టైం పాస్కి అయితే ఈ కార్లో వెళ్తున్నాం. ఈ కార్ మామూలుగా వెళ్ళదు, మళ్ళీ పెట్రోల్ కార్ పాత ఓల్డ్ మోడల్ ఆల్టో, కానీ ఏసీ కూడా అవైలబుల్ దీనిలో. ఎందుకంటే ఇంకో ఏసీ కూల్ ఏసీ గీసీ అన్నీ ఉంటాయి మన దాంట్లో. ఇతను డోర్ వస్తలేదా బయట బదలకి లాక్ ఉందన్నమాట. లాక్ కూడా ఓపెన్ అవుతలేదు. ఈయన ఏమంటారు దీన్ని జెట్ ఏమంటారు కానీ అంటారు జెట్ F60 అనమాట. సౌండ్ కూడా మామూలుగా రాదు. ఇప్పుడు బ్రూ అంటది రోడ్ ఎక్కితే. 5 మెంబర్స్ అయితే వెళ్తున్నాం అన్నమాట. ఏంటి బ్రో అంత మాట ఇదే ఈరోజు మన 31st నైట్ దావత్ ఇల్లనే. కానీ ఎల్గలో సేవ్ రైట్ గైస్. బైక్ ఆటో కొన్నాం కాదురా అన్న. ఆల్రెడీ నేను 100 రూపాయలు కొట్టిస్తాను. బాయ్ గైస్. ఇప్పుడు రోడ్ ఎక్కింది మా ఫైటర్ జెట్ F60. ఇప్పుడు ఎట్లా పోతుంది చూడండి, సౌండ్ మామూలుగా రాదు. 40 దాటింది. 50, 60. టాప్ స్పీడ్ ఎంత పోతుంది? 120. అమ్మ బాబాయ్, ఇట్లా ఎట్లా పోతుంది చూడండి. మామూలుగా పోతలేదు మనం. ఫాస్ట్ ట్యాగ్ కూడా అంటే లాంగ్ పోతుంది, అంతా పోతుంది బండి. 80 దాటింది బండి. అది 80 షో బ్రో ఎట్లుంది బండి బ్రో? కార్ల ఎక్స్పీరియన్స్ షో బ్రో, నువ్వు ఎట్లా ఉంది ఎక్స్పీరియన్స్ చెప్పండి కార్ల. శరత్ బ్రో నువ్వు డ్రైవింగ్ చేస్తున్నావు. అమ్మా జ్వరం ఉంటే చచ్చిపోతుంటా. అయితే ఊహించలేను బ్రో. లెఫ్ట్ సైడ్కి వెళ్ళిపోతుంది. మన కార్ అయినా పోకపోతున్నాయి అన్న. మామూలు ఎక్స్పీరియన్స్ కాదు. వీడియో మాత్రం హైలైట్ వస్తుంది అన్నమాట. ఇది F16 అమెరికా ఫైటర్ జెట్. మధ్యలో పార్ట్ పుష్పద ప్లాస్టర్ వేసుకొని అట్లానా? ఎందుకు మధ్యలో పార్ట్ పుష్పద ప్లాస్టర్ వేసుకొని అట్లానా? అరే పత్తర్ లగారే అన్నాడు చూడు. బ్యాంక్ కార్డ్ పోయిందాడు. निकल जा रही है. स्पोर्ट्स कारों से यही प्रॉब्लम रहता. अरे अंग्रेज पत्थर लगा रे. పెట్రోల్ కొట్టిస్తున్నాం. ఎంత అనుకున్నావు? పెట్రోల్ రేటు బాగా పెరిగినారా? ఎంత పెరుగుతుందిరా? నేను ప్రతిసారి 100నే కొట్టిస్తాను. పెట్రోల్ ఎప్పుడు ఎక్స్పీరియన్స్ అనమాట. కార్ మాత్రం మామూలుగా లేదు. ఫైటర్ జెట్ అంటే ఫైటర్ జెట్ లాగానే ఉంది. ఇట్లాంటి కార్ చిన్నప్పుడు ఎక్కినా. డ్రైవర్స్ మామూలు డ్రైవర్ ఓనర్ కూడా వాడే. అట్లయితే నడుస్తుంది అనమాట. బాగా చూస్తున్నాడు. మధ్య అంట కదా లోకల్ వెళ్తున్నాం. గవర్నమెంట్కి ఇచ్చు గవర్నమెంట్ బ్రేక్ కొట్టాడు. ఆగదు కారే అది. ఆట పడే గుంతల అర్థం పోగాల కానీ చెప్పుకోలేను బాధ మాకు లోకల్ వస్తే.
అర్థం వేస్తుంది పోయింది అర్థం లోపలికి పోయింది అది సంపూర్ సంపూర్ణ కామెంట్ చేయండి. హలో హలో హెవీ లోడ్స్ ఏంటి హెవీ లోడ్స్? అదే ఆయనకి అర్థమైంది వీడియో చూసేవాళ్ళకి అర్థమవుతుంది వీడియో చూస్తే అర్థమైతే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఎట్లుంది బాగా చెప్పు ఒకసారి బాగా చెప్పిన. బాగుంది సోనిక్ ఎట్లుంది కానీ మస్తు ఉరుకుతుంది ఫ్రెండ్స్ ఫుల్ స్పీడ్ టాప్ స్పీడ్ గైస్. ఇదే మా నైట్కి సెటప్ అయితే మొత్తం మామిడి తోట ఫ్రెండ్ వాళ్ళది. సో ఈ గుడ్స్ అయితే మనం నైట్ ఎంజాయ్ చేయడానికి గుడ్సా ప్లస్ ఇక్కడ క్యాంప్ ఫైర్ వేయచ్చు, ఛార్జింగ్ పెట్టుకొని ఉంది. ఇక్కడ క్యాంప్ ఫైర్ వేయచ్చు, ఇక్కడ సిట్టింగ్ చేయొచ్చు. అదేంటంట ఏంది మా ఇంటికాడ కార్పెట్ ఉంది వినాయక చవితి చట్టి వాతావరణం పొలాల మధ్యలో ఉంది. ఇది సెటప్ పామాజ్ లాగా అయితే కట్టుకున్నారు అనమాట. ఇంకా ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు. రాత్రి ఒక బాక్స్ సెటప్ చేసుకుంటే ఎగరొచ్చు. ఇంకా ఎంజాయ్ పండుగ. ఎలా ఉంది గ్యాస్ కామెంట్ చేయండి. A few moments later. మా సెటిల్మెంట్ అయితే ఇట్లా సెట్ చేసినాము. వచ్చేసి కార్ మొత్తం సెటప్ అయితే సెట్ చేసినాం గాయస్ గుడిసా దగ్గర. గుడిసా హిల్ స్టేషన్కి అయితే వెళ్దాం అనుకున్నాం. ఈయన గుడిసా ఉంది కాబట్టి ఇదే మా హిల్ స్టేషన్ ప్రస్తుతానికి అయితే. టేబుల్ సిస్టమ్ అంతా అయితే జబర్దస్త్ సెట్ చేసినాం. 31st కదా, సో సూపర్గా సెట్ అయింది మొత్తం ఓవరాల్గా. ఇక్కడ ఒక డెక్ కూడా ఇంకా డెక్ ఒకటి వచ్చేది ఉంది. ఆ డెక్ ఒకటి వస్తే అయిపోద్ది. ఇప్పుడు ఊర్లోకి వెళ్ళి డెక్ ఒకటి తేవాలి. ఇప్పుడు కేకు సామాన్లు అయితే తెచ్చినాం అనమాట. ఊర్లోకి వెళ్ళి డెక్ ఒకటి తీసుకొచ్చి డెక్ సెట్ చేసి ఇంకా మామూలుగా ఉండదు. ఒక రీల్ పెడితే చూసుకోండి. పార్టీ అయితే ఖతం అయిపోయింది. ఇంటికి వెళ్ళిపోతున్నాం. ఇంకా ఇందులో వచ్చేసి ఎట్టిగా వచ్చేసి షిఫ్ట్ పార్టీ ఎట్లా అయింది? మంగళం సీన పార్టీ అంటే మామూలుగా లేదంట. అయినా వస్తాయింది. నిజం చెప్పాలంటే ఒక టూర్ ఏమో కానీ కాదు, ఎక్కడనో పోవడం ఏందో కానీ ఈయన్ని ఖతర్నాక్ అయింది. సార్ ఇది చెప్పాలంటే పార్టీ సూపర్ అంటే సూపర్ అయింది. ఎంత లాంగ్వేజ్ జర్నీ అంత స్టోరీ అవుతుండే. ఏం శరత్ ఇంటికి వెళ్ళిపోతున్నాం. ఇది మా ఊరే, మా పొలాల్లోకి వచ్చినాం అనమాట. తగులుతా చూడం వెళ్ళగా. హలో గైస్, మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి వీడియో ఎలా ఉందో. అండ్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.